నేనైతే యూట్యూబ్ జర్నీని జీరోతో స్టార్ట్ అయ్యాను. కొన్నిసార్లు అక్కడే ఆగిపోదాం అనుకున్నాను. కానీ నన్ను నేను ప్రతిసారి ఒక ప్రశ్న అడిగేదాన్ని. నేను ఓడిపోవడానికి మొదలుపెట్టానా? గెలవడానికి మొదలుపెట్టానా అని. ప్రతిసారి ఆ ప్రశ్నే నన్ను పైకి లేపింది. సక్సెస్ అనేది మనకి వెంటనే రాదు. మనం వేసే ప్రతి ఒక్క చిన్న అడుగులో అది రేపటి విజయానికి దారి తీస్తుందని నాకైతే అర్థమైంది. మనం ఒక అడుగు ముందుకు వేద్దాం అనుకున్నప్పుడు మనకి ఎప్పుడైతే అప్ అండ్ డౌన్స్ వస్తాయో అప్పుడు ఇంకా మళ్ళీ బలంగా మనం తిరిగి ముందుకు వెళ్తాం అనేది అయితే నేనైతే నేర్చుకున్నాను. సో నేను ఈ యూట్యూబ్లో చేసిన ఈ మొదటి అడుగు అనేది రేపటికి అది సక్సెస్ అవ్వచ్చు, మేబీ ఫెయిల్ అవ్వచ్చు. ఒకవేళ అది సక్సెస్ అవుతే నేను ఇంకా ముందుకి వెళ్ళడానికి ఇంకా కొత్త అన్నీ నేర్చుకొని ముందుకు వెళ్తాను. అది ఫెయిల్ అయితే హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తా. దాని నుండి నేనైతే ఇంకా నేర్చుకొని ఇంకా బలంగా ఎలా తిరిగి రావాలి అనేది మాత్రం నేనైతే ఖచ్చితంగా నేర్చుకున్నాను. నేనైతే యూట్యూబ్ జర్నీని జీరోతో స్టార్ట్ చేశాను. ఆ జీరో అనేది కొన్నిసార్లు అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ముగింపు అనేసి అనుకున్నాను. కానీ నేను రియలైజ్ అయింది ఏంటంటే జీరో అనేది ముగింపు కాదు, జీరో అనేది ప్రారంభం అనేది ఒకటి నేర్చుకొని నేనైతే ఒక అడుగు అయితే ముందుకేసాను. జీరో నుండి స్టార్ట్ అయిన నేను ఇప్పుడు నాకు 74 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇది నాకైతే 74 అనేది చిన్న నెంబరే అయి ఉండొచ్చు, కానీ ఇదైతే నాకైతే బిగ్ అచీవ్మెంట్. ఇదే నాకు ఎగ్జాంపుల్. జీరో నుండి స్టార్ట్ అయిన నేను 74 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా జీరో అనేది ముగింపు కాదు, అది ప్రారంభం మాత్రమే. మనం ఓడిపోయినప్పుడు నేర్చుకునేది ఇంకా బలంగా తిరిగి వస్తామని చెప్పేసి నాకైతే అర్థమైంది. సో నేనైతే యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేశాను. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, నా పేరు అయితే బిందు అండి. నేనైతే హౌస్ వైఫ్. సో నేనైతే నాకు ఎప్పటి నుంచో యూట్యూబ్ స్టార్ట్ చేయాలని కళ ఉండేదండి. ఒకరోజు నాకు అర్థమైంది, ఆ కళని మనం కళలు కంటే కాదు, ఆ కళను నెరవేర్చుకోవడానికి ముందుకు వెళ్తేనే మనం పెట్టిన అడుగు విజయానికి దారితీస్తుందా లేకపోతే మనం ఫెయిల్ అవుతాం అనేది తెలుస్తుంది. మనము ఆ కళను నెరవేర్చుకోవడానికి ముందుకు వెళ్ళకపోతే మనం ఎక్కడున్నామో అక్కడే ఉంటామని చెప్పి నాకు అర్థమైంది. సో నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయాలని నా కళ అండి. నేనైతే స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను పెట్టిన వీడియో అందరూ చూస్తారో లేదో తెలియదు, నా ఛానల్ గ్రో అవుతుందో లేదో తెలియదు. కానీ నేను మాత్రం నా ఛానల్ గ్రో అవ్వకపోయినా, మేము పెట్టిన వీడియో ఎవరు చూడకపోయినా, నా ఛానల్ గ్రో అయ్యేంత వరకు, నేను పెట్టే వీడియోస్ చూసేంత వరకు నేనైతే నా కళను మాత్రం నేనైతే అక్కడే ఆపేయను. నేను ప్రయత్నిస్తూనే ఉంటా. ఓడిపోయిన ప్రతిసారి నేను బలంగా ముందుకు రావడానికే ప్రయత్నిస్తాను. ఇప్పుడు ఈ వీడియో వెళ్ళకపోయింది అనుకోండి, నేను ఇంకో వీడియో తీస్తాను. అంటే ఇలా నేను చేసిన వీడియోలు, ఇప్పుడు నేను యూట్యూబ్ ప్రారంభించాలనేది నా కళ. నేను చేసిన వీడియోస్ వెళ్ళకపోయాయి అనుకోండి, అది నాకు మళ్ళీ తిరిగి రావడానికి ఒక బలమైన కారణంగా నేను ఇంకా బలంగా ఎలా రావాలి అనే దాంతో నేను ఇంకా ముందుకు ఇంకా బలంగా వస్తాను. నేను మాత్రం ఒకవేళ వీడియోస్ చూసినా వీడియోస్ వెళ్ళకపోయినా నా కళను మాత్రం ఇక్కడితోనే ఆపను. ఈరోజు కాకపోతే అది రేపటి ఈరోజు పడ్డ కష్టానికి కొన్ని రోజులకైనా కొన్ని సంవత్సరాలకైనా ఫలితం వస్తుందని అయితే నేనైతే నేర్చుకున్నాను. సో ఇదండి నేను నా యూట్యూబ్ ఛానల్లో నేను నా డైలీ లైఫ్ రొటీన్, నాకు జరిగే అప్ అండ్ డౌన్స్, నాకు జరిగే పాజిటివిటీ, నేను నేర్చుకున్న విషయాలు, పాజిటివిటీ అయినా నెగిటివిటీ అయినా మీతోనైతే నేను షేర్ చేసుకుంటానండి. నా కళ యూట్యూబ్ స్టార్ట్ చేయడం. నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. జీరో నుంచి మొదలైన నా ప్రయాణం 74 దాకా రీచ్ అయింది. సో ఈ 74 అనేది ఇంకా ముందుకు వెళ్ళే వరకు, నా కళను నేను నెరవేర్చుకునే వరకు, నాకు ఎన్ని డౌన్స్ వచ్చినా నేను ఇంకా బలంగా ఎలా తిరిగి రావాలనే ప్రయత్నిస్తాను, కానీ నేను మాత్రం ఆగిపోనండి. సో ఇదేనండి నేనైతే చెప్పాలనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తే నేనైతే ఇంకా ముందుకు వెళ్తానండి. సో ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో సపోర్ట్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.